మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాద్ రావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2 రోజులు నిర్వహిస్తామని మొదటి రోజు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము అలంకరణ కళ్యాణం మహోత్సవం 2వ రోజు గోపాల కాలువలు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత శేఖులు, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మహిమాన్వితుడు. మరి గ్రామం కూడా పాడి పంటలు సుఖసంతో ఉండడానికి కారణం కూడా ఈ భగవంతుడని ఈ గ్రామస్తులు అంటుంటారు. మరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు స్వామివారికి అభిషేకము, అలంకారము, అదే రోజు మళ్ళీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తెల్లారి ఆంజనేయ స్వామి ఒక ఆలయం ఉంది పక్కనే, ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్నోత్సవం, తర్వాత అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గోపాల కాలువలు కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇదిగా ఉంటాయని భగవంతుని కృప ఉంటుందని చెప్పి కోరుకుంటూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవుని వెంకటాపూర్ గ్రామంలో ఇది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక చాలా సనాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం, అంటే కనీసం ఇది ఒక 1000 సంవత్సరాల క్రింద నిర్మించినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం అంటే 2 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము, అలంకరణ, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు గోపాల కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ 2 బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటాపూర్ గ్రామంలో ఈ సనాతన ఆలయం చాలా కాలం నిర్మించినటువంటి ఆలయంలో ఘనంగా ఈ బ్రహ్మోత్సవ వేడుక జరుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా